ఎసిగా ప్రభుత్వం చెప్తున్న మాట ఏంటంటే యాసంగి సాగుకేమీ డోకా లేదు, నీళ్ళకేమి ఇబ్బంది లేదు, నీళ్లు ఉన్నాయి అంటూ స్వయంగా సీఎస్ చెప్పిన మాట కలెక్టర్ల మీటింగ్లో. కానీ వాస్తవ పరిస్థితి చూస్తే మాత్రం పంటలకు నీళ్లు లేక పంటలు ఎండిపోయి పశువులకు మేతగా మారాల్సిన పరిస్థితి వస్తుంది. చాలా చోట్ల పశువులకు మేతగా మారుతుంది, లేదంటే రైతులు తాముగా ఏం చేయాలో తెలియక ఆ పంటకు నిప్పు పెట్టుకుంటున్న పరిస్థితి. ప్రభుత్వ వాదన ఒకలాగా ఉంది, క్షేత్రస్థాయిలో పరిస్థితి మరొకలాగా ఉంది. ఎస్ మల్లయ్య యాదవ్ గారు, సో ప్రభుత్వం చెప్పే మాట నీళ్లు ఉన్నాయి, మరి నీళ్లు ఉన్నాక పంటలు ఎందుకు ఎండుతున్నాయి? నీళ్ళు ఇచ్చే ప్రణాళిక లేదా, చిత్తశుద్ధి లేదా, ఏంటి కారణం? నిమ్మకు నీరెత్తినట్టు ఉండాల్సినంత అవసరం ఏమొచ్చింది ప్రభుత్వానికి కానీ, ప్రభుత్వ అధికారులకు కానీ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి కానీ? రిజర్వాయర్ల నీళ్లు ఉన్నాయని చెప్పి ఏ రకంగానైతే చెప్తున్నారో చెప్తుంటే ఒకవైపు పంటలు ఎండిపోతున్నాయనే విషయాన్ని ఎప్పటికప్పుడు పేపర్ల ద్వారా, టీవీల ద్వారా తెలుస్తూనే ఉంది. అధికారులు కూడా చెప్తూనే ఉన్నారు. ఒకవైపు నీళ్లు ఇవ్వడానికి అనేక రకమైన ఇబ్బందులు ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నారు. మరి ఇక్కడ నీళ్లు ఉన్నప్పుడు ఒకవైపు పంటలు ఎండిపోతున్నాయన్న రైతులు చెప్తుంటే, రైతులు చెప్పడానికంటే ముందే అధికారుల దగ్గర నుంచి సమీక్ష చేసి ఆ రిజర్వాయర్లలో కానీ, చెరువులలో కానీ, డ్యాములలో కానీ నీళ్లుంచి పంటలకు అందుతున్నాయా లేదా, వేసిన పంటలు బతుకుతున్నాయా లేదా, బతకడానికి కావాల్సిన నీళ్లు ఇవ్వాల్సిన బాధ్యత మన మీద ఉందనే విషయాన్ని ఎందుకు విస్మరిస్తుంది ప్రభుత్వం? ఈరోజు ప్రజాప్రతినిధులకు ప్రజాక్షేత్రంలోకి పోయి పంటలు ఎండిపోతున్న వాటిని చూసి రైతుల బాధలు తట్టుకోలేక వాళ్ళు చెప్తున్న బాధల్ని విని ఆఖరికి కంటికి కన్నీరు పెడితే తప్ప ప్రభుత్వం ఈరోజు కనికరించే పరిస్థితి లేదు అని అంటే, ఈరోజు ఇస్తామని అంటున్నారు. ఎప్పుడు? పంటలు ఎండిపోయిన తర్వాతన, నీళ్లు వృధాగానా? ఒకవైపు కాళేశ్వరం అనే పేరు మీద, కుంగిపోయింది అనే పేరు మీద పంటలు ఇవ్వకుండా, నీళ్లు ఇవ్వకుండా కాలయాపన చేశారు. దానివల్ల ఎంత నష్టపోయారో రైతులు ఈరోజు ఆక్రందన వ్యక్తం చేస్తున్నారు. రెండో వైపు రెండో పంటకైనా ఈ ఒకవైపు ఎండలు ముదురుతూ ఉన్నాయి, నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయి, గొర్రెని బర్రెలను మేపుతున్నారు, కోసేసి వేరే మేత వేస్తున్నారు. ఇటువంటి పరిస్థితులలో టీవీలలో దాదాపుగా 10-15 రోజుల నుంచి ఎండిపోతున్న పొలాల గురించి అనేక పత్రికలు రాస్తున్నాయి, లీడింగ్ న్యూస్ పేపర్స్ కానీ, మీడియా ఛానల్స్ కానీ. మరి ప్రభుత్వం ఎందుకు కనికరించట్లేదు, ఎందుకు స్పందించట్లేదు? నీళ్లుంటే ఎందుకు ఇవ్వట్లేదు? రైతుల మీద వివక్షన, కక్షన? ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు రైతుల మీద ఈ రకంగా కక్ష తీసుకునే ప్రయత్నం పాలకులు చేస్తున్నారా, ప్రభుత్వ అధికారులు చేస్తున్నారా? ఈరోజు ఏదో కాలక్షేపం కోసం మా దగ్గర నీళ్లు ఉన్నాయని చెప్పడం అని అంటే, మరి రైతులకు ఎండిపోతున్న వాటి గురించి ఎందుకు ఆలోచించట్లేదు? వెంటనే స్పందించి చివరి భూముల వరకు నీళ్లు ఇస్తే వేసుకున్న పంటలను రక్షించే ప్రయత్నం చేస్తే మంచిది. మేము కూడా కోరుకునేది అదే కదా. ఇవాళ ప్రజాక్షేత్రంలోకి రైతులు పిలుస్తుంటే, సార్ మీరు వచ్చి చూడాలి, తప్పకుండా ప్రభుత్వం అప్పుడన్నా నిమ్మకు నీరెత్తినట్టు ఉన్న ఈ ప్రభుత్వానికి దున్నపోతు మీద వర్షం పడ్డట్టే ఉన్నది, మీరు వస్తే నన్ను స్పందిస్తారేమో అని చెప్పేసి ప్రజాక్షేత్రంలో ప్రజాప్రతినిధులు రైతులు అడిగి మరీ తీసుకుపోతున్నారు. ఇటువంటి పరిస్థితులలో కన్నీరు పోతే గానీ సమస్య పరిష్కారం కావట్లేదా? పోతే గానీ ఇటువంటి మీటింగ్ జరగట్లేవా? పోతే గానీ నీళ్లు ఉన్న నీళ్ళు ఏదైనా విడుదల చేసే ప్రయత్నం జరగట్లేదు అంటే, అక్కడికి వెళ్ళి రైతుల పక్షాన డిమాండ్ చేస్తే తప్పించి ఇటువంటి కదలిక ఉండని పరిస్థితి అనేది ఈ ఒక్క విషయం కాదు. ప్రతిపక్షం అడిగితే తప్ప ఈరోజు స్పందించే పరిస్థితులు ప్రభుత్వానికి లేదు, ప్రభుత్వ అధికారులకు లేదు. ప్రభుత్వంలో ఉన్న మంత్రులు, క్యాబినెట్ మంత్రులు కూడా అదే పరిస్థితి. అంటే వాళ్ళకి అవపడట్లేదు. వాళ్ళకి ఎంతసేపు ఏమవుపడుతుంది? ఢిల్లీ అసినాగబోయి పదవుల కోసం పోరాటం, ఆరాటం, ఇక్కడి నుంచి మూటలు పంపించే ప్రయత్నంలో దొడ్డిదారిన పైసలు సంపాదించటం, ప్రజలకు సంబంధించిన సమస్యల్ని ఈరోజు గాలికి వదిలేసారు కదా. వాళ్ళు ఇచ్చిన హామీల్ని గాలికి వదిలేసారు. దాదాపుగా 14 నెలలు అవుతుంది. హామీల గురించి ఎక్కడ లేదు, చేయాల్సిన పనుల గురించి వాళ్ళకు బాధ్యత లేదు. ఈరోజు బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన ఈ ప్రభుత్వం బాధ్యతను విస్మరించి ప్రజల్ని గాలి కొదిలేసి వాళ్ళ పదవుల పందారంలో తిరుగుతూ ఉన్నారు. అవినీతి కుమ్ములాటలు మామూలుగా వాళ్ళ ప్రభుత్వాన్ని నడిపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇది దురదృష్టకరం. ఇప్పటికైనా నిజంగా సిఎస్ గారు చెప్పినట్టు కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చి, అధికారులకు ఆదేశాలు ఇచ్చి, ప్రభుత్వం అధికారులని, కింది స్థాయి నీటిపారుదల శాఖ అధికారులని అప్రమత్తం చేసి పంటలు రక్షించడానికి, రైతును కాపాడడానికి ప్రయత్నం చేస్తే అంతకంటే భాగ్యం ఇంకోటి లేదు.